కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. భారత భూమి వేదభూమి అని, వేదములు పుట్టిన చోటు ఈ దేశంలోనే అని, వేదం అంటే భగవంతుడి వల్లనే ఈ లోకంలోకి వచ్చింది అని, వేదమే భగవత్ స్వరూపమని, ఇలా వేదం గురించి రకరకాల మాటలు మనం వింటూ ఉంటాం. వేదం అంటే ఏమిటి? అసలు వేదంలో ఏముంటుంది? వేదం అంటే ఒకటేనా, అనేక రకాలు ఉంటాయా, అందులో మళ్ళీ ఇంకేమైనా భాగాలు ఉంటాయా? ఇవన్నీ గ్రంథాలు నేర్చుకున్న వాళ్ళకైతే తెలుస్తాయి, కానీ సాధారణంగా ఉండేటువంటి ఆస్తికులైన వారికి కూడా ఇటువంటి విషయాలు తెలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. ఇలాంటి ప్రాథమికమైనటువంటి విషయాల్ని మన ఆచార్యులు ఆస్తికులైనటువంటి వారు, అంటే వేదాన్ని నమ్మేవారమే కదా మనందరమును, వేదాన్ని నమ్మేవారికి ఆ వేదం గురించినటువంటి కనీస జ్ఞానం ఉండాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వేద పరిచయం అనే గ్రంథాన్ని మనకి అనుగ్రహించారు. ఆచార్య రచనలో భాగంగా మనం ఈ వేద పరిచయం అనే గ్రంథాన్ని అనుసంధానం చేసుకుందాం. క్వశ్చన్ ఆన్సరు ఈ రూపంగా ఇచ్చారు మనకి ఈ పుస్తకం అంతా కూడా. వేదంలో ముందు వేదం అంటే ఏమిటి, వేద పరిచయము, తర్వాత ఋగ్వేద పరిచయము, కృష్ణ యజుర్వేద పరిచయము, సామవేద పరిచయము, అథర్వవేద పరిచయము, ఇలా పార్ట్స్ కింద మనకి చాప్టర్స్ కింద ఇచ్చారు. వేదం అంటే ఏమిటి? విద్ అనే ధాతువు నుంచి వేదం అనే పదం తయారైంది. విద్ అంటే జ్ఞానము అని అర్థం. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో తిరుగులేని సత్యాలను ఆవిష్కరించిన దివ్యమైన జ్ఞానరాశే వేదం. సమాజానికి చక్కని విజ్ఞానాన్ని, శాంతిని అందించే ఉత్తమ గ్రంథ సమూహమే వేదం. భగవంతుడు మంత్రద్రష్టల ద్వారా ఆవిష్కరించిన సత్యవాక్య సమూహమే వేదం. పరమపురుషుని నిశ్వాసమే వేదం. వేదంలో ఏముంటుంది? ప్రతివారు తన ఇష్టాన్ని పొందడం కోసం, అనిష్టాన్ని పోగొట్టుకోవడం కోసం ఉపాయాన్ని వెతుకుతూ ఉంటారు. ఆ ఇష్టప్రాప్తి, అనిష్ట నివారకాలను శాశ్వతమైన ప్రాతిపదికలో లభింపచేసే విషయాలు వేదంలో ఉంటాయి. ప్రత్యక్ష అనుమానాలకు అందని అలౌకిక ఉపాయమే వేదంలో ఉంటుంది. వేదం ఒకటేనా, అనేకమా? ప్రారంభంలో రుక్కులు, యజుస్సులు, సామలు కలిసిపోయి వేదం అంతా ఒక్కటిగానే ఉండేది. వేదాధ్యయనం అంటే అన్నీ కలిసిన దానినే చదువుకునేవారు. కాలం గడిచే కొద్దీ సుకుమారమతులు అధికమైపోయారు. వారి కోసం వేదవ్యాసుడు ఈ సమ్మిశ్రాన్ని విడదీసి ఋక్ సంహిత, యజుస్సంహిత, సామ సంహిత, అథర్వ సంహితలను ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ 28 మంది వేదవ్యాసులు ఇలా వేదాన్ని విడదీశారు. అందులో ఆఖరి వేదవ్యాసుల పేరు కృష్ణద్వైపాయనుడు. వేదాలకు ఏ ఏ పేర్లున్నాయి? శృతి, అనుస్రవం, త్రయీ, ఆమ్నాయం, సమామ్నాయం, ఛందం, స్వాధ్యాయం, ఆగమం, నిగమం అని వేదాల పేర్లు. ఇందులో ఏ పేరైనా వేదమే సూచించబడుతూ ఉంటుంది. వేదాధ్యయనం అంటే ఏమిటి? స్వాధ్యాయో అధ్యేతవ్యః అని తైత్తరీయ ఆరణ్యకం విధిస్తోంది. ఉపనయనం అయినవాడు పరంపరగా వచ్చిన తన వేద శాఖను గురుకులంలో గురు ఉచ్చారణను విని దానిని తిరిగి తిరిగి చెప్తూ సుస్వరంగా వేదాన్ని వల్లెవేస్తే వేదాధ్యయనము అని అంటారు. అర్థం చెప్పుకోనక్కర్లేదా? తప్పక చెప్పుకోవాలి. కానీ ఒక వేద భాగం పూర్తి అయ్యేసరికే 10-12 సంవత్సరాలు పడుతుంది. కుటుంబ పోషణ కోసం ఒక ఉపాధిని సంపాదించుకోవాలని సిద్ధపడేవాడు ఇంకా ఏం చదవగలడు? అందుచేత అర్ధజ్ఞానం వెనకబడుతోందే కానీ అవసరమే. చరణం అంటే ఏమిటి?
ఆయా శాఖల మూల గ్రంథాన్ని చెప్పే రాశిని చరణం అని అంటారు. ప్రతి వేదంలోనూ కొన్ని చరణాలు ఉంటాయి. ప్రతి చరణం కొన్ని శాఖల సమన్వయంగా ఉంటుంది. అనుశాఖలంటే ఏమిటి? అనుశాఖలన్నా ఉపశాఖలన్నా అవాంతర శాఖలన్నా ఒకటే. ప్రతి శాఖకు కొన్ని అనుశాఖలు ఉండేవి. సౌత్ర శాఖలంటే ఏమిటి? శాఖలకు సంబంధించిన సూత్రాలను సౌత్ర శాఖలు అని అంటారు. మంత్రం అంటే ఏమిటి? యజ్ఞ యాగాది కర్మలు చేస్తూ వాటి స్వరూపాన్ని స్మరించడం వగైరా పనుల కోసం యాజ్ఞికులు ఉచ్చరించే శబ్దాలే మంత్రాలు. మంత్రాలు ఎన్ని రకాలు? రుక్కులు, యజుస్సులు, సామలు అని 3 రకాలు. వేదం ఎన్ని భాగాలుగా ఉంటుంది? సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్ అని 4 భాగాలుగా ఉంటుంది. అయితే మంత్ర బ్రాహ్మణయోర్వేద నామధేయం అని కూడా అంటారు. అంటే మంత్రభాగము బ్రాహ్మణ భాగము అని 2 భాగాలుగా ఉంటుంది వేదం. అందులో మంత్రభాగాన్నే సంహిత అని అంటారు. స్వరం అంటే ఏమిటి? అచ్చులకే స్వరాలు అని పేరు. ఉచ్చారణని అనుసరించి ఉదాత్త, అనుదాత్త, స్వరితాలని 3 రకాల స్వరాలు ఉంటాయి. అచ్చులతో కలిసి ఉంటాయి కనుక హల్లులకి స్వర సంబంధం కనిపిస్తుంది తప్ప లేకపోతే హల్లులకి స్వరం ఉండదు. ఉదాత్త, అనుదాత్తాలను ఎలా నిర్ణయిస్తారు? పలికేటప్పుడు దవడ పైభాగంలో పుట్టిన అచ్చు ఉదాత్తం అవుతుంది. దవడ క్రింది భాగంలో పుట్టిన అచ్చు అనుదాత్తం అవుతుంది. ఈ 2 లక్షణాలు కలిసి ఉన్న అచ్చు స్వరితం అవుతుంది. ఈ 3 లక్షణాలు లేని దానిని ప్రచయం అని అంటారు. దానినే ఏకశ్రుతి అని కూడా అంటారు. స్వరం వలన ప్రయోజనం ఏంటి? స్వరం మారితే అర్థం మారిపోతూ ఉంటుంది. వేదాంగాలు ఏమిటేంటి? శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం అనే 6 వేదాంగాలు. శిక్ష అంటే ఏమేముంటుంది? గ్రంథాలేవి? అకారము మొదలైన వర్ణాలను, ఉదాత్తం మొదలైన స్వరాలను వివరంగా తెలియపరిచేది శిక్ష. సుమారు 30 గ్రంథాలున్నాయి. పాణినీయ శిక్ష, వాసిష్ఠ శిక్ష మొదలైనవి ప్రధానమైనటువంటివి. కల్పం అంటే ఏముంటుంది? గ్రంథాలేవి? శృతులలో చెప్పబడిన యజ్ఞ యాగాదుల ప్రయోగాలను వివరించేవే కల్పసూత్రాలు. వీటినే శ్రౌత సూత్రాలు అని కూడా అంటారు. వ్యాకరణం అంటే ఏముంటుంది? గ్రంథాలేవి? శబ్దంలోని ప్రకృతి ప్రత్యయాలను వివరిస్తూ పదస్వరూపాన్ని స్పష్టంగా చెప్పేది వ్యాకరణం. గ్రంథాలు చాలా ఉన్నాయి. నిరుక్తం అంటే ఏముంటుంది? గ్రంథాలేవి? పదాల నిర్వచన గ్రంథమే నిరుక్తం. అర్థం కోసం ఇంకొక చోటికి వెళ్ళనవసరం లేకుండా ఈ గ్రంథమే వాటిని అందిస్తుంది. యాస్కుడు దీని రచయిత. నైఘంటుక, నైగమ, దేవతాకాండలు అనే 3 భాగాలుగా ఉంటుంది. ఛందస్సు అంటే ఏముంటుంది? గ్రంథాలేవి? మంత్రంలో ఉండే అక్షరాలు మొదలైన నియమాల్ని అనుసరించి గాయత్రి, అనుష్టుప్ మొదలైన ఛందస్సులు ఏర్పడతాయి. ఈ గ్రంథాలు చాలా ఉన్నాయి. ఏ మంత్రాన్నైనా ఋషి, ఛందస్సు, దేవత తెలియకుండా ప్రయోగించకూడదు. జ్యోతిషం అంటే ఏముంటుంది? గ్రంథాలేమిటి? జ్యోతిష శాస్త్ర జ్ఞానం లేకపోతే ఏ యజ్ఞం ఎప్పుడు చేయాలో నిర్ణయించలేం. గ్రంథాలు చాలా ఉన్నాయి. ప్రాతిశాఖ్యలంటే ఏమిటి? ఇవి వేద రక్షణ కోసం ఏర్పడ్డాయి. ప్రతి శాఖకు చెందిన వర్ణ సమామ్నాయం, స్వర ఉచ్చారణ పద్ధతులు, పద విభాగ నియమాలు మొదలైనవన్నీ ఉంటాయి. ప్రస్తుతం ఎన్ని ప్రాతిశాఖ్యాలు దొరుకుతున్నాయి? అవి ఏవి? ఋక్ ప్రాతిశాఖ్యం, తైత్తరీయ ప్రాతిశాఖ్యం, శుక్ల యజుః ప్రాతిశాఖ్యం, సామ ప్రాతిశాఖ్యం, అథర్వ ప్రాతిశాఖ్యాలు దొరుకుతున్నాయి. బృహద్దేవత అంటే ఏమిటి? మంత్ర దేవతా స్వరూపాల్ని ప్రతిపాదించే గ్రంథం. పూర్వం ప్రతి వేదానికి బృహద్దేవతా గ్రంథాలు ఉండేవిట. ఇప్పుడు కేవలం ఋగ్వేదానికే దొరుకుతున్నది.
అనుక్రమణికలంటే ఏమిటి? వేద స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్లుగా కాపాడే గ్రంథాలు ఇవి. ఒక్కో వేదాన్ని ఎందరు మహర్షులు దర్శించారు, మంత్రాల దేవతలు ఎవరెవరు, ఏ ఛందస్సులున్నాయి, సంహిత విభాగం ఎలా ఉంటుంది వగైరాలను వివరిస్తాయి. ఋగ్వేద రక్షణ కోసం 7 అనుక్రమణికలు దొరుకుతున్నాయి. అథర్వవేదానికి బృహత్ సర్వానుక్రమణిక దొరుకుతోంది. ఈ ఆజుష సర్వానుక్రమణిక కూడా దొరుకుతోంది. వేదాలకి భాష్యాలున్నాయా? ఎవరు రాశారు? ఆయా వేదాలకి వివిధ భాష్యాలున్నా యాస్కుని నిరుక్తం అందరికీ మూలాధారంగా ఉండే గ్రంథం. ఋగ్వేద భాష్యాలు ఎవరెవరు రాశారు? స్కందస్వామి, నారాయణాచార్యుడు, ఉత్కీథాచార్యుడు, హస్తామలకుడు, వెంకటమాధవుడు, లక్ష్మణాచార్యుడు మొదలగువారు వ్రాశారు. యజుర్వేద భాష్యాలు ఎవరెవరు రాశారు? భట్టస్వామి, భట్టభాస్కరుడు, దుర్గాచార్యుడు, ఉవటుడు, మహీధరుడు, సహదేవుడు, భావస్వామి వ్రాశారు. సామవేద భాష్యాదులు ఎవరు రాశారు? సామవేదానికి భాష్యం మాధవుడు, భరతస్వామి, గుణవిష్ణుడు రాశారు. 4 వేదాలకి భాష్యం రాసిన వారు ఎవరెవరు? సాయణుడు, ఇతని అన్న మాధవుడు, విద్యారణ్యస్వామి అని కూడా అంటారు. హరిహరరాయలు, బుక్కరాయల ద్వారా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈయన తమ్ముడు భోగనాథుడు. ఈ అన్నదమ్ములు ముగ్గురు వేదాంగాలలో నిష్ణాతులు. వేద విషయంలో పాశ్చాత్యుల పాత్ర ఏమిటి? వారు నడుం కట్టారు కనుకనే ఈనాడు ఈ మాత్రమైనా వేదం మనకి దొరుకుతోంది. వారికి చాలా కృతజ్ఞులమై ఉండాలి మనం. అయితే మూల గ్రంథాలని వారు కాపాడారు, కానీ అర్థ నిర్ణయంలో వారి దృక్కోణం నుంచే చూశారు. వేద గ్రంథాలు ముద్రించబడడానికి పాశ్చాత్యులే కారణం. ఋగ్వేద పరిచయం. ఋక్ అంటే ఏమిటి? రుచ అంటే స్తుతౌ అనే ధాతువు నుంచి ఋక్ అనే శబ్దం ఏర్పడింది. రుచ్యతే, స్తూయతే, దేవత యయాస ఋక్ అనే వ్యుత్పత్తి వలన దేని చేత దేవత స్తుతించబడుతుందో అది ఋక్ అని అర్థము. అంటే ఋక్ శబ్దానికి స్తుతి అని అర్థము. ఋక్ సంహిత అంటే ఏమిటి? ఆయా యజ్ఞాల నిర్వహణ కోసం ఏర్పడిన అక్కడక్కడ ఉన్న రుక్కులన్నీ ఒకచోట కూర్చబడిన దానినే ఋక్ సంహిత అని అంటారు. ఋక్ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? పాదబంధము, వృత్తబంధము ఉండి అర్థయుక్తమైన మంత్రంగా ప్రకాశించడం ఋక్ యొక్క ప్రధాన లక్షణం. యత్ర పాదకృత వ్యవస్థ సమంత్ర రుగ్నామా అని శబరస్వామి నిర్వచనం. ఋక్ సంహిత స్వరూపం ఎలా ఉంటుంది? ఎవరు విభజించారు? మండలములుగాను సూక్తములుగాను విభజింపబడి ఉంటుంది. సాకల మహర్షి చేసిన విభజన ఇది. సౌనకుడు కూడా ఈ పద్ధతినే ఆదరించాడు. సూక్తం అంటే ఏమిటి? ఇది ఎన్ని రకాలు? కొన్ని రుక్కుల సమూహాన్ని సూక్తం అంటారు. సూక్తం అంటే మంచి మాట అని కూడా అర్థం. ఋషి సూక్తం, దేవతా సూక్తం, ఛందస్ సూక్తం, అర్ధ సూక్తం అని ఇది 4 రకాలు. వాటిని వివరించండి. ఒకే ఋషి దర్శనం చేసిన మంత్ర సమూహానికి ఋషి సూక్తం అని పేరు. ఒకే దేవతకు సంబంధించిన మంత్ర సమూహం దేవతా సూక్తం అని అనబడుతుంది. సమానమైన ఛందస్సులో చెప్పబడిన మంత్ర సమూహం ఛందస్ సూక్తం అవుతుంది. ఒక విషయం పూర్తయ్యే వరకు చెప్పబడిన మంత్ర సమూహం అర్ధ సూక్తం అవుతుంది. ఋక్ సంహిత ఎక్కడ ఉద్భవించింది? వైదిక సంప్రదాయాన్ని అనుసరించి భగవంతుడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదం. ఆయన చతుర్ముఖ బ్రహ్మకు ఉపదేశిస్తే అక్కడి నుండి మన బ్రహ్మాండంలో ప్రవర్తించింది. ఆధునికుల అభిప్రాయం ఏమిటి? ఆధునికమైన చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం సింధు నదీ తీరంలోని పంజాబ్ రాష్ట్రంలో ప్రాదుర్భవించింది. దీనిని ఆనాడు పంచాప జనపదం అనేవారు. ఆర్యులు తూర్పు కాబుల్లోనూ పంజాబ్లోనూ నివసించేవారట. ఈ ప్రాదుర్భావ సిద్ధాంతాన్ని
మనం అంగీకరించలేం. మరి సమన్వయం ఎలా? భగవంతుడు చతుర్ముఖ బ్రహ్మకి ఉపదేశించగా అది పరంపరాప్రాప్తంగా ద్రష్టలైన ఆయా ఋషుల ద్వారా భూలోకంలోనికి ప్రవేశించింది. మనం చరిత్రని వ్రాయడం ప్రారంభించి చాలా స్వల్పకాలమే అయింది కనుక మనకందినంత వరకు పంజాబ్ ప్రాంతంలోని ఋషుల అనుసంధానమే మొదటిదై ఉంటుందంతే. ఇది ఏ కాలంలో రచించబడింది? వేదం అనేది అపౌరుషేయం, అంటే దీనిని ఎవరూ రచించలేదు, దీనికి మొదలు లేదు. ఈ శబ్దరాశి ఋషులకు వారి వారి తపస్సుల సమయంలో దృగ్గోచరమైంది. దీనిని వారు పరంపరగా ఉపదేశిస్తూ వచ్చారు. పాశ్చాత్యుల అభిప్రాయం ఏమిటి? వారి ఉద్దేశం ప్రకారం క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల పూర్వం ఇది పుట్టింది. అంటే ఇప్పటికీ సుమారుగా 3500 సంవత్సరాల క్రితంది. ఈ వాదాన్ని మనం బొత్తిగా అంగీకరించం. మరి వారు ఎందుకలా అన్నారు? మన విశ్వాసాలు వారికి లేవు. సాక్ష్యాధారాలు ఉంటే కానీ దేనిని నమ్మము అంటారు వారు. భగవంతుడున్నాడని మనం అంటే చూపిస్తే నమ్ముతాము అంటారు వారు. అందుచేత వారివి మనవి అభిప్రాయాలు కలవవు. ఇప్పుడు వాడుకలో ఉన్న సంస్కృత భాషని వెనక రోజులలో ఉన్న సంస్కృత భాషని పోల్చి చూసి వారు ఋక్సంహిత 3500 సంవత్సరాల పాతది అని నిర్ణయించారంతే. అయితే వేదం అపౌరుషేయమని, అనాది అని వేదంలోనే ఉంది కనుక మనం వైదికులం కనుక, వేదంలో ఉన్నదానినే నమ్మేవారం కనుక ఈ వాదాన్ని మనం అంగీకరించం. ఋగ్వేదం అంతా ఇంతేనా? పాశ్చాత్యుల ఉద్దేశంలో దశమ మండలం మిగిలిన మండలాల కన్నా ఆధునికమైనది. మనం అలా అంగీకరించం. అన్ని మండలాల కాలం అనాదే అని నమ్ముతాం. ఋక్సంహితలో తలమానికమైన విషయం ఏమిటి? అన్ని విషయాలు శ్రేష్టమైనవే, శ్రేష్టం కానిది వేదంలో ఉండదు. అయినా నాసదీయ సూక్తంలో సృష్టితత్వం వివరించబడింది కనుక చాలామంది దీనిని గొప్పగా ఆదరిస్తారు. ఈ వేదం తర్వాతి తరాల వారికి ఎలా అందుతూ వస్తోంది? గురువుగారు ఉచ్చరిస్తూ ఉంటే శిష్యులు అనుచ్చారణ చేస్తూ నేర్చుకుంటున్నారు. సంత పద్ధతిలో వస్తోంది. 10 లేదా 12 సంతలు చెప్పుకున్నాక శిష్యులు వల్లె వేస్తారు. దానితో క్రమంగా శిష్యులకి కంఠోపాఠం అవుతుంది. వినికిడ వలన నేర్చుకోబడుతోంది కనుక దీనినే శృతి అని కూడా అంటారు. పుస్తకం చూసి చదవకూడదా? పెద్దలు అంగీకరించరు. సంత పద్ధతిలోనే గురుముఖతః నేర్చుకోవాలని నిర్దేశిస్తారు. అయితే ఈ కాలంలో వల్లెల కొరకు, పారాయణ కొరకు పుస్తకాలని కొంతమంది ఉపయోగిస్తున్నారు. గురు శిష్య పరంపరా ప్రాప్తంగా వచ్చిన ఈ వేదాన్ని ఎవరు పుస్తకంగా ముద్రించారు? తాటి ఆకు గ్రంథాలు ఎప్పుడు తయారైనాయో తెలియదు. 1838లో ఫ్రెంచ్ వారి ద్వారా పరిశోధన ప్రారంభం అయ్యింది. 1849లో మొదటిసారిగా ఎఫ్. మాక్స్ ముల్లర్ అనే ఆయన ఋగ్వేద పుస్తకాన్ని ముద్రించాడు. 1863లో టిహెచ్ ఔఫ్రిత్ అనే ఆయన సంపూర్ణ ఋగ్వేదాన్ని ప్రకటించాడు. ప్రస్తుతం చాలా చోట్ల లభ్యమవుతున్నాయి ఋక్ సంహితలు. కాశీలోని చౌకాంబా పబ్లిషర్స్ దగ్గర సులభంగా లభిస్తున్నాయి. అర్థంతో కూడా దొరుకుతాయా? ఎవరు రాశారు? అర్థం లేదా భాష్యంతో దొరికే పుస్తకాలు తక్కువగానే ఉన్నాయి కానీ తప్పక దొరుకుతున్నాయి. సాయణుడు, వెంకటమాధవుడు వ్రాసిన భాష్యాలు ప్రసిద్ధం. ఆర్టిహెచ్ గ్రిస్పిత్ అనే ఆయన చేసిన ఆంగ్లానువాదం 1890లో ప్రకటించబడింది. ఆర్టిహెచ్ గ్రిప్పిత్ అనే ఆయన చేసిన ఆంగ్లానువాదం 1890లో ప్రకటించబడింది. ఆర్. పిస్చాల్, కెఎఫ్ గెల్డనర్ అనేవారు సంప్రదాయాన్ని కూడా ప్రమాణంగా తీసుకొని పరిశోధనలు చేసి వ్రాశారు. ఋగ్వేదానికి ఉపవేదం ఏమిటి? ఆయుర్వేదం. దీనికి ఎన్ని అంగాలున్నాయి? ఏమిటవి? శల్య, సాలాక్య, కాయచికిత్స, భూతవిద్య, కౌమారభృత్య, అగధ, రసాయన, వాజీకరణాలు అనే పేర్లతో 8 అంగాలు ఉన్నాయి.
ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథాలు ఏమిటేమిటి? చరక, సుశ్రుత, వాగ్భట, అష్టాంగ హృదయ, సార్గధర సంహిత, మాధవ నిదాన, భావప్రకాశములు ప్రసిద్ధంగా ఉన్నాయి. ఋగ్వేద శాఖలు ఎన్ని? అవి ఏవి? ఏకవింశతిథ బహ్వృచం అనే మహాభాష్యకార పతంజలి వాక్యం ప్రకారం 21 శాఖలు ఉండేవి. అయితే వాటిలో ప్రచారంలో ఉన్నవి శాకల, భాష్కల, అశ్వలాయన, సాంఖాయన, మాండూకేయాలనే 5 మాత్రమే అని చరణవ్యూహ గ్రంథం చెప్తోంది. కానీ అధర్వణ పరిశిష్ట చరణవ్యూహం ప్రకారం ఈ 5 కాక సాధ్యాయన, ఔదుంబర శాఖలు కూడా ఉండేవి. వీటిలో ఇంచుమించు ఒకేలా ఉండే శాఖలు ఏమిటి? అశ్వలాయన, సాంఖాయన, శాకల. ఈ మామూలు శాఖల మధ్య భేదం స్వల్పం. అట్లే శాకల, భాష్కల శాఖలలో భేదం కూడా నామమాత్రమే. బొత్తిగా దొరకని శాఖ ఏమిటి? మాండూకేయ శాఖ. దొరుకుతున్న శాఖల ఉపశాఖల వివరాలు ఏమిటి? శాఖల శాఖకు 5, భాష్కల శాఖకు 4, సాంఖాయన శాఖకు 3 ఉపశాఖలు ఉన్నాయి. ప్రస్తుతం దొరుకుతున్న శాఖలు ఏమిటి? శాకల, భాష్కల శాఖలు మాత్రమే. ఇప్పుడు దొరుకుతున్న సంహితా పాఠంలో ఈ రెండిటి మధ్య తేడా ఏమిటి? ఇంచుమించు ఏమీ లేదనే పెద్దల అభిప్రాయం. ప్రస్తుతం మనకి ఆధారమైనది ఏది? శాకల పాఠమే పరంపరాప్రాప్తమైనది, సరి అయినది. ఋక్సంహిత ఎలా ప్రారంభమవుతుంది, ఎలా అంతమవుతుంది? అగ్నిమీళే పురోహితం అనే మంత్రంతో ప్రారంభమవుతుంది. సమానీన్ వ ఆకూతి అనే మంత్రంతో అంతం అవుతుంది. ఋక్సంహిత ఎన్ని మండలాలు, ఎన్ని సూక్తాలు? 10 మండలాలు, 1017 సూక్తాలు. 8వ మండలంలోని 11 వాలకిల్యం అనే కిల సూక్తాలను కూడా కలిపితే 1028 సూక్తాలు అవుతాయి. రుక్కులు ఎన్ని? 10,472. కిల సూక్తాల్లోని రుక్కులు 80. మొత్తం 10,552 రుక్కులు. వేదాలని విభజించిన వ్యాసుల వారు తొలుతగా ఋగ్వేదాన్ని ఎవరికి ఉపదేశించారు, ఆ తర్వాత ఎలా వచ్చింది? వ్యాసుల వారి దగ్గర అధ్యయనం చేసిన ఋషి పైలుడు. ధర్మరాజు రాజసూయ యాగంలో ఇతనే హోత. ఇతడు ఇంద్రప్రమతికి, భాష్కలునికి ఉపదేశించాడు. ఇంద్రప్రమతి మాండుకేయుడికి, మాండుకేయుడు సత్యశ్రవునికి, సత్యశ్రవుడు సత్యహితునికి, సత్యహితుడు సత్యశ్రీకి, సత్యశ్రీ శాకలుడికి ఉపదేశించారు. శాకలుని పాఠమే ప్రచారానికి వచ్చింది. భాష్కలుడి పాఠం అంతగా ప్రచారంలోకి రాలేదు. శాకలుడి నుండి ముద్గలుడు, గాలవుడు, గ్వాలీయుడు, వాత్స్యుడు, శైశిరుడు అనేవారికి వచ్చింది. అక్కడి నుండి దేశమంతా కూడా విస్తరించింది. ఎందుకు ఇన్ని పాఠాలు ఏర్పడ్డాయి అంటే కాత్యాయని ఉద్దేశం ప్రకారం క్రమః స్మృతి ప్రయోజన, చక్కగా గుర్తుండడానికి, మార్పులను నిరోధించడానికి, ప్రక్షేపాలని గుర్తించడానికి ఈ సంహితా భేదాలనేవి ఉపయోగపడతాయి. ఋక్సంహితను దర్శించిన ఋషులు ఎంతమంది? ముఖ్యులైన వారి పేర్లు చెప్పండి. 403 మంది ఋషులు దర్శించారు. వశిష్ఠుడు అత్యధికంగా 104 సూక్తాలను దర్శించాడు. భరద్వాజుడు 53, విశ్వామిత్రుడు, వామదేవుడు చెరి 46, గృత్సమదుడు 39, దీర్ఘతముడు 25, అగస్త్యుడు 24, గౌతముడు 21 దర్శించారు. ఏ దేవతలు ప్రధానంగా వర్ణించబడ్డారు? ఋగ్వేదంలో 4వ వంతు సూక్తాలు ఇంద్రుడి గురించి ఉన్నాయి. 2వ స్థానం అగ్నిది, 200 సూక్తాలున్నాయి. సోముడు, అశ్విని దేవతలు, మరుత్తులు, వరుణుడు, ఉషస్సు, సూర్యుడు, సవిత స్తోత్రం చేయబడ్డారు. విష్ణువు 5-6 సూక్తాల్లోనే వర్ణించబడినప్పటికీ ఉరుగాయుడు అని అందరికంటే గొప్పగా వర్ణించబడ్డాడు. రుద్రుడు 3 సూక్తాల్లోనే వర్ణించబడినప్పటికీ తన భక్తుల ఆది వ్యాధులను పోగొడతాడు అని వర్ణించబడ్డాడు.
ఏ ఏ ఛందస్సులున్నాయో వివరించండి. గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి అనే 7 ఛందస్సులు ఉన్నాయి. ఇతర వేదాలకి ఋగ్వేదం ఏమాత్రం ఆధారం? సామవేదానికి 95%, యజుర్వేదానికి 25%, అథర్వవేదానికి 20% ఆధారం అవుతోంది. మహాసౌరం ఎక్కడిది? ప్రయోజనం ఏమిటి? ఋక్ సంహితలోని అందందు చెదిరియున్న సూర్యదేవతాపరములైన 60 రుక్కులను మహాసౌరము అని అంటారు. ఆరోగ్యం కోసం చదువుతారు, సూర్య నమస్కారాలు చేస్తారు. ఇక్కడి వరకు మనము వేద పరిచయము, ఋగ్వేద పరిచయము తెలుసుకున్నాం. మిగిలినవి రేపు తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.